వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. దిస్ ఈజ్ అవర్ బిట్‌కాయిన్ డ్రాయింగ్. ఓకే. పాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మనం ఈ డ్రాయింగ్ ఫాలో అయితూ ఉన్నాము. సో, ఇక్కడ చూడండి బిట్‌కాయిన్ ఒక మేజర్ రెసిస్టెన్స్ దగ్గరకొచ్చింది. సో, ఈ బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది అండ్ ఎందుకు బిట్‌కాయిన్‌ని స్టడీ చేస్తున్నాము అంటే బీటీసీ మూవ్‌మెంట్స్‌ని బట్టి ఆల్ట్ కాయిన్స్ ఉంటాయి. యూ కెన్ సీ ఫ్రమ్ పాస్ట్ 1 వీక్ బిట్‌కాయిన్ కంటిన్యూయస్‌గా పంప్ అవుతూ ఉంది. సో, ఆల్ట్ కాయిన్స్‌లో మేజర్ కాయిన్స్ తప్ప లో క్యాప్ కాయిన్స్ అంటే మార్కెట్ క్యాపిటల్ పరంగా ర్యాంకింగ్స్ ఉంటాయి. యూ కెన్ చెక్ ఇన్ కాయిన్ మార్కెట్ క్యాప్. ఆ ర్యాంకింగ్స్‌లో 200 అబోవ్ ఉన్న కాయిన్స్ అంటే లో క్యాప్ ఉన్న కాయిన్స్ అన్నీ మంచిగా పంప్ అయితూ ఉన్నాయి. మేజర్ కాయిన్స్‌లో గూడా అంత మేజర్ మూవ్‌మెంట్స్ ఏం రావట్లేదు. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? మనం ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే. బిఫోర్ గోయింగ్ టు దట్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్, చార్ట్ ప్యాటర్న్స్ యూ కెన్ సీ అండ్ ఎవ్రీథింగ్ క్రిప్టోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదైతే విచ్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుందో ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్ దిస్ కంటెంట్ లైక్ ఇప్పుడు చార్ట్ చూడండి ఎస్టీఎక్స్ అనేది బ్రేక్అవుట్ ప్యాటర్న్ చూపిస్తుంది. సో, దీన్ని బట్టి ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్ ఇలాంటి బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ ఏమన్నా ఫామ్ అవుతూ ఉన్నప్పుడు ఆ కాయిన్స్‌ని ఫైండ్ ఔట్ చేసి ఇస్తే మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫైండ్ ఔట్ చేసుకొని ఎంట్రీ అవ్వడానికి మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. టెలిగ్రామ్ లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ దెర్ ఈస్ ఎ ప్రీమియం ఛానల్ ఫర్ పర్టిక్యులర్ సిగ్నల్స్ కావాలి అని అంటే ప్రీమియం ఛానల్ ఉంది. యూ కెన్ సీ వీ ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్ ఇన్ ప్రీమియం ఛానల్. సో, మీరు ప్రీమియం ఛానల్ జాయిన్ అవ్వాలి అని అంటే కాంటాక్ట్ మీ. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. బీటీసీ అనాలిసిస్ అనేది ఇక్కడ చూడండి పాస్ట్ ఫ్యూ డేస్ చాలా ట్రిక్కీగా ఉంది. సో, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత డంప్ అయింది. సేమ్ డేలోనే ఒక బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో, బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ జరగలేదు. సో, రీటెస్ట్ ఈజ్ వెరీ హెల్తీ. రీటెస్ట్ ఎందుకు హెల్తీ అవుతది అనంటే సో, ఇట్లా బ్రేకౌట్ అయినప్పుడు చాలామంది పీపుల్ ఏం చేస్తారంటే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఎంటర్ అవ్వడానికి. ఓకే. ఎంటర్ అవ్వకుండానే పంప్ అవుతూ ఉంది అనంటే ఓకే. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఈటీఎఫ్ ఫ్లోస్. ఇక్కడ చూడండి ఈటీఎఫ్ అనేది మిలియన్స్ ఆఫ్ డాలర్స్‌లో బై అవుతూ ఉంది. 186 గాని, 283 గాని ఇట్లా కంటిన్యూస్‌గా బై అవుతూ ఉంది బిట్‌కాయిన్. సో, ఇలా బిట్‌కాయిన్ బై అవ్వటం వల్ల మనకు ఎంట్రీస్ అనేవి దొరకట్లేదు. ఓకే. సో, ఇది ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనంటే ఇఫ్ యూ ఆర్ ఎ స్పాట్ ట్రేడర్ బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది వెరీ రైట్ థింగ్. ఎవ్రీవన్ టాకింగ్ అబౌట్ బిట్‌కాయిన్ కాబట్టి స్పాట్ ట్రేడర్ అయితే డెఫినిట్‌గా ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను ఎట్ ఎనీ ప్లేస్. సో, ఇప్పుడు ఫ్యూచర్స్ ట్రేడింగ్ అయితే ఎట్లా చేయాలి అనంటే బిట్‌కాయిన్ మాక్సిమం ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్‌ని టచ్ చేస్తది అని అనుకుంటున్నా యాస్ ఆఫ్ నౌ. సో, ఇది బ్రేక్ చేసి ఈ రెసిస్టెన్స్‌ని టచ్ చేసి ఫాలో అవ్వాలి. వన్ థింగ్. ఓకే. లైక్ దిస్. ఇది బ్రేకౌట్ చేసి లైట్‌గా రీటెస్ట్ అయ్యి రెసిస్టెన్స్‌ని టచ్ చేసిన తర్వాత ఫాలో అవ్వాలి. లేదు అనంటే ఇక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి అనంటే ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ దగ్గర యూ కెన్ ప్లాన్ ఎన్ ఎంట్రీ. సో, ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అనంటే ఈ సపోర్ట్ దగ్గర ఈ క్యాండిల్స్ చూడండి. ఈ క్యాండిల్స్ టాప్ విక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తే 61,700 ఈ రేంజ్ దగ్గర నుండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది చూడండి. ఈ సపోర్ట్ 60,500 ఈ రేంజ్ వరకు ఒక బై జోన్ అవుతది. సో, ఈ బై జోన్‌లో యూ కెన్ ప్లాన్ ఎన్ ఎంట్రీ 1. ఓకే. సో, ఎంట్రీ 2 అనేది ఇక్కడ చూడండి ఈ సపోర్ట్స్. సో, హియర్ సపోర్ట్ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది. 57,700 దగ్గర యూ కెన్ ప్లాన్ ఎన్ ఎంట్రీ 2. ఓకే. సో, ఇక్కడ నుండి ఇక్కడకు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇట్ ఈస్ అరౌండ్ 6%. సో, 6% కాబట్టి యూ కెన్ టేక్ 3x లివరేజ్. 3x లివరేజ్ తీసుకొని 2 ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేస్తుంది డెఫినిట్‌గా 95% ఛాన్సెస్ ఆర్ దేర్. సపోర్ట్‌ని హోల్డ్ చేయకపోతే దీని బాటమ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే. సో, దిస్ ఈస్ బీటీసీ అనాలిసిస్ అండ్ ఎంట్రీస్ యాస్ ఆఫ్ నౌ. సో, ఇక్కడ టాప్ ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయ్యిందో ఈ టాప్ కూడా రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయితే ఇదొక డబుల్ టాప్ ప్యాటర్న్‌గా ఫామ్ అయితది. ఇది బ్రేక్ అవ్వకపోతే డబుల్ టాప్ ప్యాటర్న్‌గా ఫామ్ అయ్యి డెఫినిట్‌గా ఫాల్ అనేది చూస్తాం. ఓకే. అండ్ ట్రెండ్ వచ్చేటప్పటికి డైలీ గాని, వీక్లీ గాని మీరు చూడండి లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ బిట్‌కాయిన్ అనేది ఒక డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఈ డౌన్ ట్రెండ్ బ్రేక్ అవ్వాలి అనంటే ప్రీవియస్ లోయర్ హైస్ ఏదైతే ఉందో ప్రీవియస్ లోయర్ హైస్‌ని బ్రేక్ చేయాలి. అట్‌లీస్ట్ దీని అబోవ్ 64,900 అబోవ్ అంటే 65 వరకు ఒక విక్ అయినా సరే పడినా సరే ట్రెండ్ రివర్స్ అయిపోతుంది అని. సో, ఎప్పుడైతే 65,000 టచ్ అవుతదో దెన్ యూ మస్ట్ ప్లాన్ ఎంట్రీస్. ఎందుకు అనంటే 65,000 టచ్ అయింది అంటే డౌన్ ట్రెండ్ అనేది రివర్స్ అయింది. డౌన్ ట్రెండ్ రివర్స్ అయినప్పుడు మేబీ ఒక కరెక్షన్ ఉండొచ్చు.
మేబీ ఒక కరెక్షన్ ఉండొచ్చు. బట్ ఈ మేజర్ రెసిస్టెన్స్‌ని బ్రేకౌట్ చేసి బిట్‌కాయిన్ బుల్లిష్ అవ్వడానికి, బిట్‌కాయిన్ మేజర్ పంప్ అవ్వడానికి 99% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, దట్స్ వై బిట్‌కాయిన్‌లో అనేది స్పాట్ ట్రేడర్ అయితే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. దట్ ఈస్ వెరీ వైస్ థింగ్ టు మేక్ మనీ. కమింగ్ టు ఇథీరియం నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ నుంచి బయటకు రావాలి ఇథీరియం అని. ఇథీరియం కేమ్ ఔట్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా మీరు చూడండి బయటకొచ్చింది, రీటెస్ట్ అయింది అండ్ పంప్ అవుతూ ఉంది. సో, ఇథీరియంలో యూ కెన్ సీ ఈటీఎఫ్ ఫ్లోస్ అనేది ఇథీరియంలో అంత హెవీగా మూవ్ అవ్వట్లేదు. వన్స్ ఇథీరియంలో ఈటీఎఫ్ ఫ్లోస్ అనేది ఇన్‌ఫ్లో అయితే ఇథీరియం విల్ డెఫినెట్‌లీ స్కై రాకెట్. సో, ఇక్కడ చూడండి ఇథీరియం అనేది నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ అనేది 2900 ఉంది. సో, 2900 అనేది బ్రేక్ అవ్వాలి. 2900 బ్రేక్ అయితే దెన్ ఇథీరియం పంప్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఇథీరియంలో యాజ్ ఆఫ్ నౌ ఎంట్రీస్ ప్లాన్ చేయాలి అనంటే సో, ఈ సపోర్ట్ ఏవైతే ఉన్నాయో, ఈ సపోర్ట్ దగ్గర ఆల్రెడీ పంప్ అయింది. ఈ సపోర్ట్ ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా! ఈ క్యాండిల్స్ దగ్గరకి రీటెస్ట్ అయ్యి పంప్ అవుతూ ఉంది. సో, ఒకవేళ బిట్‌కాయిన్‌లో ఫాల్ అయితే ఇథీరియంలో కూడా వీ కెన్ సీ ఎ ఫాల్. దెన్ అప్పుడు దిస్ సపోర్ట్ ఈ ప్రీవియస్‌గా ఏదైతే క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుందో చూడండి. సో, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ అయింది కాబట్టి దిస్ ఏరియా ఎగ్జాక్ట్‌లీ 2460 అనుకోవచ్చు. ఇది మంచి సపోర్ట్ అయితది. ఏ మేజర్ సపోర్ట్ అండ్ కీ ఏరియా అవుతది. ఓకే. యూ కెన్ మార్క్ దిస్. సో, ఆఫ్టర్ దట్ దిస్ సపోర్ట్ ఇదొక మంచి సపోర్ట్ యాజ్ ఆఫ్ నౌ. సో, ఈ 2 బ్రేక్ అయినాయి అనంటే దిస్ విల్ బి ద గుడ్ సపోర్ట్. ఓకే. సో, ఇక్కడ చూడండి సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్‌లీ ఒక మంచి విక్‌తో సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ రెసిస్టెన్స్ అయింది కాబట్టి దిస్ విల్ బి ఎ గుడ్ సపోర్ట్. సో, ఈ సపోర్ట్స్ అనేవి మనకి తెలిస్తే ఒకవేళ ఫాలో అవుతూ ఉన్నప్పుడు దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని అంటే దీని నుంచి ఇక్కడి వరకు డిస్టెన్స్ ఎంతుంది? అంటే 3% ఉంది కాబట్టి యూ కెన్ టేక్ 4x లివరేజ్ తీసుకోవచ్చు, 3x లివరేజ్ తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్. ఇక్కడ నుండి ఇక్కడకు 5% ఉంది. సో, దెన్ 3x లివరేజ్ తీసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ ఎంట్రీస్ అనేవి మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకున్నప్పుడు డెఫినెట్‌లీ యూ కెన్ మేక్ ప్రాఫిట్స్. ఓకే. ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ ఎఫ్‌టిఎం. ఎఫ్‌టిఎం చూడండి ఒక మంచి డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ డౌన్ ట్రెండ్‌ని బ్రేక్ చేసింది. సో, యూ కెన్ సీ దిస్ ఈజ్ లో అనుకుంటే హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్ ఫార్మ్ చేసింది అనంటే ఇట్ కన్వర్టెడ్ ఇంటూ అప్ ట్రెండ్. ఓకే. సో, ప్రీమియంలో మనం మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం ఎఫ్‌టిఎం దగ్గర నుండి. సో, ఇప్పుడు దీన్ని రీటెస్ట్ అవ్వడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. రీటెస్ట్ అయినప్పుడు ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే దిస్ ఈజ్ ద సపోర్ట్. యూ కెన్ సీ ఎఫ్‌టిఎంలో దిస్ ఈజ్ ద మేజర్ సపోర్ట్. ఓకే. సో, ఈ సపోర్ట్ దగ్గరకు ఎఫ్‌టిఎం వచ్చినప్పుడు డెఫినెట్‌లీ యూ కెన్ ప్లాన్ ఎన్ ఎంట్రీ. ఓకే. బిఫోర్ దట్ ఒక మైనర్ సపోర్ట్ ఉంది. సో, హియర్ ఇక్కడ చూడండి రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయింది, సపోర్ట్‌గా యాక్ట్ అయింది, రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రీవియస్‌గా ఒక మంచి విక్‌తో దిస్ ఈజ్ డైలీ క్యాండిల్ కాబట్టి అర్థం కావట్లే. కమింగ్ టు 4 అవర్ క్యాండిల్ చూడండి మంచి రెసిస్టెన్స్ తీసుకుంది, బ్రేక్ అయింది. ఓకే. సో, ఇది ఒక మైనర్ సపోర్ట్ అయితది. యూ కెన్ ప్లాన్ ఎంట్రీ 1 హియర్ అండ్ ఎంట్రీ 2 హియర్ లైక్ దిస్. 10% ఉంది. ఐ యామ్ సజెస్టింగ్ స్పాట్ ట్రేడింగ్ ఓన్లీ. ఒకవేళ ఈ మైనర్ సపోర్ట్ గాని బ్రేక్ అయితే ఇది మేజర్ సపోర్ట్ అయితది. సో, యూ కెన్ హ్యావ్ ఎన్ ఎంట్రీ హియర్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ ఎఫ్‌టిఎం విల్ డెఫినెట్‌లీ గివ్ యూ గుడ్ ప్రాఫిట్స్. ఓకే. సో, వన్ మోర్ కాయిన్ ఐ యామ్ గోయింగ్ టు షేర్ విత్ యూ. సో, పెండిల్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ కాయిన్. ఇక్కడ చూడండి డౌన్ ట్రెండ్‌లో ఉంది పెండిల్. ఇన్ డైలీ టైమ్ ఫ్రేమ్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. ట్రెండ్ రివర్స్ అయింది. ఓకే. దిస్ ఈజ్ లో అనుకుంటే హైయర్ హైస్, హైయర్ లోస్. ఓకే. ఇక్కడ చూడండి హైయర్ హైస్ ఫార్మ్ చేసింది విత్ ఎ విక్ ఓన్లీ. హైయర్ హైస్, హైయర్ లోస్ అండ్ హైయర్ హైస్ ఫార్మ్ చేసింది. ఓకే. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ అప్ ట్రెండ్‌లో ఉంది. సో, డెఫినెట్‌గా రీటెస్ట్ అయితది. రీటెస్ట్ అయినప్పుడు ఎంట్రీస్ చూసుకుంటే ఇక్కడ సపోర్ట్ ఉంది. హియర్ ఆల్సో గుడ్ సపోర్ట్ కాబట్టి యూ కెన్ డ్రా లైక్ దిస్. ఒక మంచి సపోర్ట్‌గా యాక్ట్ అవుతూ ఉంది. సో, చూడండి ప్రీవియస్‌గా సపోర్ట్ తీసుకుంది. మ్యానిపులేషన్ జరిగి పంప్ అయింది. తిరిగి మళ్ళీ సపోర్ట్‌గా తీసుకుంది, బ్రేక్ అయింది. రెసిస్టెన్స్ అండ్ బ్రేకౌట్ అయింది కాబట్టి ఇక్కడ రీటెస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ 99% ఉంటాయి. సో, రీటెస్ట్ అయినప్పుడు డోంట్ లూజ్ దిస్ ట్రేడ్. సో, స్పాట్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీరు ఫ్యూచర్ ట్రేడ్ అయితే 2-3x లివరేజ్ తీసుకొని పేషెన్స్‌గా వెయిట్ చేయండి. సో, టాప్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు యూ కెన్ హ్యావ్ ఎన్ టార్గెట్ స్పాట్ ట్రేడ్ అయితే. ఒకవేళ ఫ్యూచర్ ట్రేడ్ అయితే యూ కెన్ బుక్ ఎనీవేర్. సో, ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్‌లు ఉన్నాయో ఇక్కడ చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర. సో, ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర యూ కెన్ హ్యావ్ ఎగ్జిట్స్ లైక్ TP1, TP2, TP3 లైక్ దట్. ఓకే.
సో, మనం డిస్కస్ చేస్తుంది యూఎస్‌డిటీ డామినెన్స్. యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది డాలర్స్ అనేవి మార్కెట్‌లోకి ఇన్‌ఫ్లో అవుతున్నాయా? అవుట్‌ఫ్లో అవుతున్నాయా? అని చెప్పి ఇక్కడ డిసైడ్ అవుతది. యూ కెన్ సీ యూఎస్‌డిటీ డామినెన్స్ ఈస్ కంటిన్యూయస్‌లీ ఫాలింగ్. అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ప్రీవియస్‌గా సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ జోన్ ఏదైతే ఉందో ఇదొక సపోర్ట్ ఇచ్చే జోన్ అవుతది. సపోర్ట్ గాని తీసుకుంది అనంటే యూఎస్‌డిటీ డామినెన్స్ మార్కెట్‌లో ఫాల్ చూస్తాం. సో, మేబీ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ రీటెస్ట్. రీటెస్ట్ అవుతూ ఉన్నప్పుడు ఎంట్రీస్ ప్లాన్ చేసుకొని ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. సో, ఎప్పుడైతే ఈ రైజింగ్ వెడ్జ్ అంటాం. ఓకే. సో, ఈ రైజింగ్ వెడ్జ్ అనేది బ్రేక్ అయితదో, సో, ఇక్కడే బ్రేక్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ బ్రేక్ అవుతది అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశాము. బట్ హ్యూజ్ పంప్ అనేది అయింది. సో, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఈ రైజింగ్ వెడ్జ్ అనేది బ్రేక్ అవుతది. బ్రేక్ అయ్యి లైక్ దిస్ ఇది బ్రేక్ అవ్వాలి. రీటెస్ట్ అవ్వాలి. ఈ బ్రేక్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్‌ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో దెన్ యూ కెన్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ అనాలిసిస్ అబౌట్ దిస్. ఈ రైజింగ్ వెడ్జ్ అనేది బ్రేక్ అయింది. ప్యాటర్న్ బ్రేక్ అయింది అనేది యూ కెన్ హ్యావ్ ఎ క్లియర్ అనాలిసిస్. సో, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ గానీ, ట్రెండ్ లైన్ కానీ దాన్ని బ్రేక్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ టాప్‌ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు చూడండి రైజింగ్ వెడ్జ్‌లో ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. బట్ ఈ టాప్‌ని ఏ క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఓకే. యూ కెన్ సీ హియర్ ఈ క్యాండిల్ బ్రేక్‌ఔట్ చేసింది కిందకు. సో, బ్రేక్ చేసిన తర్వాత దీని బాటమ్ ఏదైతే ఉందో ఈ బాటమ్‌ని మార్క్ చేసుకుంటే నెక్స్ట్ ఏ క్యాండిల్ కూడా దీన్ని బ్రేక్ చేయలే. తిరిగి మళ్ళీ పంప్ అయింది. ఓకే. సో, అట్లా ఇక్కడ చూడండి దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, పంప్ అయింది. సో, ఇట్లా ఒక క్యాండిల్ ఏదైతే యూ కెన్ సీ హియర్ ఆల్సో. ఓకే. సో, ఒక క్యాండిల్ ఏదైతే బ్రేక్ చేసిందో మేజర్ సపోర్ట్‌ని గానీ, రెసిస్టెన్స్ గానీ, ట్రెండ్ లైన్ గానీ ఏదైనా సరే మనం మార్క్ చేసుకున్న దాన్ని ఒక క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ దాన్ని బ్రేక్‌ఔట్ చేస్తేనే ఓకే. అప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది అని అర్థం. ఓకే. సో, ఇదొక్కటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన క్యాండిల్ బాటమ్‌ని మార్క్ చేసుకోండి. ఆ బాటమ్‌ని ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ చేస్తదో దెన్ బుల్ రన్ విల్ కమ్. ఓకే. కమింగ్ టు అదర్స్ డామినెన్స్. యూ కెన్ సీ అదర్స్ డామినెన్స్ మనం ప్రీవియస్‌గా చాలా రోజుల నుంచి ఫాలో అవుతూ ఉన్నాము అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఓకే. అదర్స్ డామినెన్స్ ట్రెండ్ రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రీవియస్‌లా ఏదైతే బాటమ్ ఉందో ఈ బాటమ్‌ని బ్రేక్ చేయకుండా పంప్ అయింది, రీటెస్ట్ అయింది. ఈ టాప్‌ని బ్రేక్ చేసింది. అంటే ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో యూ కెన్ సీ ఇదొక డౌన్ ట్రెండ్. లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ చేస్తున్న డౌన్ ట్రెండ్. ఈ డౌన్ ట్రెండ్‌ని రివర్స్ చేసింది. ఓకే. బట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ప్రీవియస్‌గా మనం డ్రా చేసుకున్న రెసిస్టెన్స్ లైన్ ఇది. ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేయాలి. సో, బ్రేక్ చేసిన తర్వాత డెఫినెట్‌లీ వీ కెన్ సీ బిగ్ పంప్ ఇన్ ఆల్ట్స్. మనం ఇప్పుడే ఒక స్మాల్ పంప్స్ చూస్తూ ఉన్నాము. ఒక మంచి మేజర్ మొమెంటమ్ అనేది ఆల్ట్స్‌లో వస్తది. ఈ అదర్స్ డామినెన్స్ అనేది యూఎస్‌డిటీ డామినెన్స్ మీరు స్టడీ చేస్తే డెఫినెట్‌లీ నెక్స్ట్ మూవ్‌మెంట్ అనేది మీరు జడ్జ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మీకు ఇంకేదైనా కాయిన్‌కి సంబంధించిన అనాలిసిస్ కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. నెక్స్ట్ వీడియోలో కానీ, టెలిగ్రామ్ ఛానల్‌లో కానీ అనాలిసిస్ పోస్ట్ చేస్తాను. ఈ కంటెంట్ నిజంగా యూస్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ట్రేడ్ వైజ్ బీ ఇన్ ప్రాఫిట్స్. థ్యాంక్ యూ.